నమస్కారం అండి. ఇప్పుడు మనము ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్లో డబ్ల్యూఐపి కాన్ఫిగరేషన్స్ చూసుకున్నాము. కొన్ని కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉంది. డబ్ల్యూఐపి అంటే ఏంటంటే వర్క్ ఇన్ ప్రాసెస్. కొన్ని గూడ్స్ మనము హాఫ్ స్టేజ్లో ఉంటుందండి, పూర్తిగా కంప్లీట్ కాదు. పూర్తిగా కంప్లీట్ అయితే అది సెమీ ఫినిష్ గూడ్ కానీ ఫినిష్ గూడ్ కానీ మారిపోతుంది. ఒకవేళ వర్క్ ఇన్ ప్రోగ్రెస్గా అయితే ఏమవుతుంది, ఆ కాస్ట్ అన్నీ కూడా పిఎండ్ఎల్లో ప్రస్తుతానికి బుక్ అయి ఉంటుంది. ఆ ప్రొడక్షన్ ఆర్డర్కి అగెన్స్ట్గా మనం ఏదైనా యాక్టివిటీ కన్ఫర్మ్ చేసినా, గూడ్స్ రిసీవ్ చేసినా ఏదైనా కూడా పిఎండ్ఎల్లో పడి ఉంటుంది. కానీ మంత్ ఎండ్లో అది ఇంకా సేల్ కాలేదు కదండి, దాని రెవెన్యూ రాలేదు. కాబట్టి ఆ కాస్ట్ని ఎక్స్పెన్స్గా చూసుకోకుండా మనం ఇన్వెంటరీలో డబ్ల్యూఐపి ఇన్వెంటరీ అని తెచ్చుకోవాలండి. దానికి మెయిన్గా ఇప్పుడు ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక 31 సిరీస్ అనే ఒక కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీలో కొన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకుందామండి. ఫస్ట్ లెటర్స్ మేక్ 31 సిరీస్ అకౌంట్. 31 సిరీస్ అకౌంట్స్ మీరు చూస్తే దానికి మీరు ఏం అసైన్మెంట్స్ ఇవ్వరు. సో ఐ జస్ట్ షో ఇట్ యూ. ఒక స్క్రీన్లో /o/FSP0 వెళ్ళి FSP0లో ఇన్కమ్ కంపెనీ కోడ్ K100లో 31 సిరీస్ అకౌంట్స్ ఉంది చూడండి. ఇక్కడ సేమ్ 31 సిరీస్ అకౌంట్స్ నేను ఇప్పుడు ఐ విల్ క్రియేట్ ఇట్ ఫర్ ఏమంటాము డబ్ల్యూఐపికి. సో 931ని దీన్ని కాపీ చేసుకొని T100కి కాపీ చేసుకోవచ్చండి. T100కి మీరు డైరెక్ట్గా క్రియేట్ చేయండి, బికాస్ మీకు K100 ఉండదు కాబట్టి. సెకండరీ కాస్ట్ 31 సిరీస్ అకౌంట్స్ గ్రూప్లో ఇస్తున్నాను. టోటల్ డబ్ల్యూఐపి ఇక్కడ వేరేమీ ఉండదండి, నథింగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏముంటుంది. ఇదే మనము FS00 నుంచి కూడా క్రియేట్ చేయొచ్చు. దీన్ని ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తాను. షుడ్ ద చేంజెస్ టు బి సేవ్డ్? నో, డోంట్ చేంజ్ ఇట్, నేను చేయలేదు. సో ఇన్ అనదర్ స్క్రీన్ నేను ఇప్పుడు FS00 అని క్రియేట్ చేసుకుంటాను. చూడండి, FS00లో వెళ్ళి FS00 ఓకే, డైరెక్ట్గా క్రియేట్ కొట్టండి. ఓకే, 931 ఆల్ జీరోస్, ఎంటర్. ఓకే, జిఎల్ అకౌంట్ టైప్. ఓకే, సెకండరీ కాస్ట్ దీన్ని మనం 9310 31 సిరీస్ అకౌంట్స్లో డబ్ల్యూఐపి టోటల్ అని తీసుకుంటానండి. తీసుకొని ఓకే, జస్ట్ గో టు కంట్రోల్ డేటా, డోంట్ సెలెక్ట్ ఎనీథింగ్. ఇక్కడ మాత్రం 31 సెలెక్ట్ చేసుకోండి, వేరే ఏమి ఇవ్వద్దు. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఆ ట్యాబ్లో కూడా మీరు వెళ్ళక్కర్లేదు. 31 సిరీస్ చేసేసి జస్ట్ సేవ్ ఇట్. ఓకే, వన్స్ యూ సేవ్, ఆ అకౌంట్ మీకు ఇక్కడ కనిపించదు కూడా. యూ కెనాట్ ఈవెన్ సీ దట్ అకౌంట్, యూ కెన్ ఓన్లీ సీ ఇట్ ఇన్ FSP0. సో ఇలా ఇంకా 2-3 అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటానండి. చూడండి, ఇంకా ఏం అకౌంట్స్ కావాలి. డబ్ల్యూఐపి మెటీరియల్ కన్వర్జన్ ఓవర్ హెడ్స్, ఇలా 3 క్రియేట్ చేసుకుంటాను. కన్వర్జన్ ఓవర్ హెడ్స్ అని ఎవరో నా జిఎల్ అకౌంట్లోనే ఎవరో వచ్చేసి డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఈ సర్వర్లో. ఐ డు నాట్ నో హూ ఇట్ ఈస్, బట్ లెట్ మీ జస్ట్ ట్రై అగైన్. నౌ సెకండ్ వన్ 931001 అనే ఒక అకౌంట్ చేసుకుంటామని. క్రియేట్ 931001. ఇది డబ్ల్యూఐపి 31 సిరీస్ ఇచ్చేయాలి. మళ్ళీ ప్రైమరీ కాస్ట్ కాదు, సెకండరీ కాస్ట్ ఇది 9310. ఓకే, డబ్ల్యూఐపి మెటీరియల్. ఓకే, డబ్ల్యూఐపి మెటీరియల్స్ తీసుకున్నాను. కంట్రోల్ డేటా. ఓకే, ఇక్కడ వచ్చేసేసి కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ వచ్చేసి 31. సేవ్. దెన్ క్రియేట్ 931002. 931002. నేను దీన్ని కన్వర్జన్ కాస్ట్ అనుకుంటాను, డబ్ల్యూఐపి కన్వర్జన్ అంటాను. క్రియేట్ క్యాష్ డిస్కౌంట్ కాదు, ఇది సెకండరీ కాస్ట్. ఇన్ సెకండరీ కాస్ట్ దిస్ ఈస్ కాస్ట్ ఎలిమెంట్ 9310. ఓకే, డబ్ల్యూఐపి కన్వర్జన్ కాస్ట్. కంట్రోల్ డేటా 31. సేవ్. క్రియేట్ ఓవర్ హెడ్స్ అని చేసుకుంటాను.
931,003. ఓకే, ఓవర్ హెడ్స్ అని క్రియేట్ చేసుకుంటాను. క్రియేట్ సెకండరీ కాస్ట్. ఓకే, సెకండరీ కాస్ట్ కాకుండా ఇంకా నాకు 931 సిరీస్ అకౌంట్ 9310 WIP ఓవర్ హెడ్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. ఓకే, దీన్ని కూడా 31 సిరీస్లో క్రియేట్ చేస్తాను. 31 సిరీస్ మీరు FS00లో చూడలేరు. 31 సిరీస్. సో ఎంటర్, సేవ్. ఓకే, నౌ నేను మళ్ళీ ఇక్కడ ఇది FS00 కదండి, T100లో వెళ్తే మీకు కనిపించదు. కానీ మీరు ఇక్కడ చూడండి, ఇది FSP0 ట్రాన్సాక్షన్ కోడ్. FSP0లో నా కంపెనీ కోడ్ వెళ్తాను. T100 చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో మీకు చూడండి కనిపిస్తుంది. ఐ హ్యావ్ క్రియేటెడ్ దీస్ 4 GL అకౌంట్స్. 931,000 1 2 3 అని 4 GL అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాను అండి. ఇప్పుడు దీన్ని మనము ఇన్వెంటరీ అకౌంట్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి కాబట్టి అదే బ్యాక్ FS00లో వెళ్దాము. గో బ్యాక్ టు FS00. ఓకే, FS00 వెళ్ళి నేను K నుంచి కాపీ చేసుకుంటున్నాను కాబట్టి K100 నుంచి అసెట్స్లో, కరెంట్ అసెట్స్లో ఇక్కడ ఇన్వెంటరీ అని ఉంటుందండి. WIP ఎక్కడైనా ఫినిష్ గూడ్స్ SFG మేక్ WIP ఇన్వెంటరీ అని ఉండాలి. మీకు ఇక్కడ కనిపిస్తుంది K100 WIP బ్యాలెన్స్ షీట్ అకౌంట్ 260, రైట్. 260ని మనము ఇన్వెంటరీ, ఇది ఈ 3 అకౌంట్స్ క్రియేట్ చేసుకుందాము WIPకి. సో కాపీ టు T100. ఓకే, సి కంట్రోల్ డేటా, ఈ సెట్టింగ్స్ ఉంటుంది, వేరేం ఉండదు. దిస్ ఈస్ అ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. G006 మెటీరియల్ అకౌంట్స్ అంటున్నాము. ఫెయిర్ ఎనఫ్, డన్, సేవ్, డన్. నౌ అలానే ఈ 2 అకౌంట్స్ కూడా కాపీ చేసుకోండి. 261 262 కాపీ చేసుకోండి. 261 T100కి కాపీ చేసుకోండి. నేను మిగతా అన్నీ కూడా సెట్టింగ్స్ సేమే. సేవ్. ఓకే, 262 ఇది కూడా T100కి సేమ్ థింగ్. ఓకే, సేవ్. WIP WPM అని కొన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాను. 263 అక్కర్లేదు. ఇక్కడ వేరేదో ఉంది, కాస్ట్ ఆఫ్ మెటీరియల్, ఇలా 3 WIP అకౌంట్స్ ఉంది కాబట్టి ఈ 3 కూడా క్రియేట్ చేసుకుంటాము. ఈ వేరియన్సెస్ని కూడా క్రియేట్ చేసుకుందాము. ఇన్వెంటరీ వేరియన్సెస్, దీన్ని కాపీ చేసుకొని ఓకే 263 T100కి ఇవ్వండి. సేవ్. 264 వచ్చేసేసి కాపీ చేసుకోండి. 264 కాపీ ఎస్ T100కి. సేవ్. దీస్ ఆర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ అండి, మళ్ళీ మర్చిపోకండి. T100 సేవ్. మళ్ళీ ఓవర్ హెడ్స్ కూడా కాపీ చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ వన్ మెటీరియల్, సెకండ్ వన్ కన్వర్జన్, థర్డ్ వన్ ఓవర్ హెడ్స్ అని మూవ్ చేసుకున్నానండి. డన్. ఇప్పుడు మనము SPROలోకి వెళ్దాము. ఇఫ్ యూ చెక్ మీ అకౌంట్లో T100 అనే కంపెనీ కోడ్లో ఇవన్నీ వచ్చి ఉంటాయి. కరెంట్ అసెట్స్లో ఇన్వెంటరీ, WIP ఇవన్నీ కూడా వచ్చేసినాయండి. బ్యాలెన్స్ షీట్, మెటీరియల్ ఎక్కడ కావాలంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. /n SIMG, గో టు SIMG. ఓకే, ఇక్కడ కంట్రోలింగ్లో ప్రోడక్ట్ కాస్ట్ కంట్రోలింగ్, కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్, ప్రోడక్ట్ కాస్ట్ బై ఆర్డర్, పీరియడ్ అండ్ క్లోజింగ్, WIP వర్క్ ఇన్ ప్రోగ్రెస్, డిఫైన్ రిజల్ట్ అనాలిసిస్ కీలో 002 అనేది WIP క్యాల్కులేషన్ అట్ యాక్చువల్ కాస్ట్, 003 అనేది WIP క్యాల్కులేషన్ అట్ టార్గెట్ కాస్ట్, రైట్. 004 ఇది మనము మేక్ టు ఆర్డర్ సినారియోలో చూస్తాము. ఇక్కడ మనం మేక్ టు స్టాక్ కాబట్టి ఇక్కడ చూస్తున్నాము. సో ఇక్కడ ఈ రిజల్ట్ అనాలిసిస్కి తీసేసుకొని డిఫైన్ కాస్ట్ ఎలిమెంట్స్ ఇప్పుడే చేసాము WIP క్యాల్కులేషన్కి. డిఫైన్ రిజల్ట్ అనాలిసిస్ వర్షన్ అనండి. డిఫైన్ రిజల్ట్ అనాలిసిస్ వర్షన్
దీంట్లో మీరు మీ యొక్క రిజల్ట్ అనాలిసిస్ వర్షన్ మీరు క్రియేట్ చేసుకోండి. ఇక్కడ K100 ఉంది. నేను ఇది కాపీ చేయను, ఎందుకంటే కాపీ చేస్తే ఇది యాక్చువల్లీ వచ్చేస్తుంది ట్రాన్స్ఫర్ టు ఫినాన్షియల్ అకౌంటింగ్ అని. ఇది ఫస్ట్ సెలెక్ట్ అవ్వద్దు, ప్లీజ్ బీ కేర్ఫుల్, దిస్ షుడ్ నాట్ బీ సెలెక్టెడ్. సో ఐ విల్ కాపీ దిస్. ఓకే, fair enough. Let me go back. I'm not copying. Changes will be lost. Okay, let's go to new entries. When you go to new entries, by default ఇక్కడ ఉంటుంది చూడండి T100 అని. T100ని సెలెక్ట్ చేసుకోండి. డు నాట్ టిక్ దిస్ ట్రాన్స్ఫర్ టు ఫినాన్షియల్ అకౌంటింగ్, దీన్ని సెలెక్ట్ చేయొద్దు. 931 సిరీస్ అకౌంట్ ఏదైతే క్రియేట్ చేశారో దాన్ని ఇక్కడ ఇవ్వండి, ఎంటర్. ఓకే, ఇది ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసేటప్పుడు ఓకే, జస్ట్ సేవ్ ఇట్, దట్స్ ఆల్. 93100 సేవ్డ్. నౌ గో బ్యాక్. ఓకే, గో బ్యాక్. నెక్స్ట్ వన్ వాల్యుయేషన్ మెథడ్ ఫర్ యాక్చువల్ కాస్ట్ డిటర్మిన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఈస్ determine actual cost, additional information. Let me just see the T codes. OKG3 ఇది define valuation method. వాల్యుయేషన్ మెథడ్లో వచ్చేసేసి క్లిక్ హియర్. ఓకే, మనము ఈ 4 కాపీ చేసుకోవాలి. రిలీజ్డ్కి వస్తే, డెలివర్డ్ అయిపోతే, ఇది ప్రిలిమినరీ అయితే, టెకో అయితే, ఈ 4 మనం కాపీ చేసుకుంటాము. పార్షలీ ప్రిలిమినరీ కాదు, పార్షలీ రిలీజ్డ్ అయితే ఈ 4 కాపీ చేసేసుకొని మనము మన కంట్రోలింగ్ ఏరియాకి అసైన్ చేసుకోవాలండి. ఆల్ దీస్ 4 స్టేజెస్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే అది డెలివర్డ్ కాలేదు, రిలీజ్డ్ అయ్యి కొన్ని కాస్ట్ బుక్ చేశారో, యాక్టివిటీ బుక్ చేశారో, పార్షియలీ రిలీజ్ చేశారో, అప్పుడు మీకు WIP ఉంటుంది. ఎప్పుడైతే ఆ గూడ్స్ కంప్లీట్ అయిపోతుందో, డెలివర్ అయిపోతుందో, ఆ ఎంట్రీ రివర్స్ అయిపోవాలి అని చెప్పడమే ఈ డెలివర్డ్ టెకో, రైట్? దీన్ని మనము యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకోవచ్చు, లేదా న్యూ ఎంట్రీస్ కింద ఇది కాపీ చేయొచ్చండి. వండరింగ్ వై ఇట్ ఈస్ నాట్ అలౌయింగ్ మీ, ఒకసారి కూడా చెక్ చేస్తాను. ఓకే, హియర్ ఇట్ ఈస్ నాట్ అలౌయింగ్ కదా, న్యూ ఎంట్రీస్ అంటాను, చూద్దాము. విచ్ మెథడ్ షుడ్ బి యూస్ టు క్యాల్కులేట్ WIP, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు యాక్చువల్ కాస్ట్ అనేది సెలెక్ట్ చేయాలండి. ఇక్కడ ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ స్టెప్ మిస్ చేయకండి. నేను యాక్చువల్ కాస్ట్ అని చూస్తాను. విచ్ మెథడ్? యాక్చువల్ కాస్ట్. ఓకే, కంట్రోలింగ్ ఏరియా T100. ఓకే, వర్షన్ 0, రిజల్ట్ అనాలిసిస్కి 00002, ఈ 5 zeros 2s 1 2 3 4 5 2. ఓకే, ఈ 2 డన్. ఇప్పుడు మీరు మీ సెషన్కి వెళ్ళండి. T100కి యూ విల్ ఫైండ్ ఆల్ ద 4 ఎంట్రీస్. చూడండి 1 2 3 4, ఈ 4 ఎంట్రీస్. ఈ సెట్టింగ్ని మళ్ళీ మీరు రివర్స్ చేయడం కష్టము. సో నేను ఇక్కడ చేశాను. చేసేటప్పుడు యాక్చువల్ కాస్ట్ అని మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సేవ్. బ్యాక్. ఇప్పుడు లైన్ ఐడీస్కి వద్దాము. లైన్ ఐడీస్ క్రియేట్ చేసుకోవాలి. నేను 4 లైన్ ఐడీస్ క్రియేట్ చేస్తాను. ఓకే, సెటిల్మెంట్, రెవెన్యూ, ఓవర్ హెడ్స్, మెటీరియల్ అని. మెటీరియల్, ఓవర్ హెడ్స్, రెవెన్యూ, సెటిల్మెంట్ అని ఈ 4 తీసుకుంటాను. మెటీరియల్, ఓవర్ హెడ్స్, రెవెన్యూ, కన్వర్జన్ కూడా తీసుకోవచ్చు మనము. కన్వర్జన్ అండ్ సెటిల్మెంట్. ఓకే, డన్. కాపీ యాస్. ఓకే, ఇది మన కంట్రోలింగ్ ఏరియాకి ఇస్తాము. సో ఇలా కొన్ని కీస్, యూ కెన్ యూస్ ఎనీ లైన్ ఐడి. లైన్ ఐడి నేమ్ మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. కన్వర్జన్ ఇస్తాను. కన్వర్జన్ కాస్ట్, కన్వర్జన్ కాస్ట్ ఇచ్చాను. 5 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సేవ్. సో ఈ లైన్ ఐడీస్కి మనం ఇప్పుడు అకౌంట్ అసైన్మెంట్ చేయాలి. ఏ GL అకౌంట్స్ వస్తే దీనికి అసైన్ అవ్వాలి, ఓవర్ హెడ్స్కి ఏం అకౌంట్ వస్తుంది, 9 సిరీస్ ఏం అకౌంట్స్కి వస్తుంది, ఇవన్నీ మనం ఇస్తామండి. సో విల్ గో బ్యాక్, డిఫైన్ అసైన్మెంట్ అని. ఈ లైన్ ఐడీస్కి అసైన్మెంట్ OKG5లో చేస్తాము. ఇక్కడ నుంచి ఏదైనా కాపీ చేయొచ్చు, కానీ దీస్ ఆర్ నాట్ మై GL అకౌంట్స్ కాబట్టి ఇది నేను తీసుకోలేను. సో ఐ విల్ గో టు K100, ఈజీగా కాపీ చేసుకోవచ్చు. K100
ఓకే. K100లో రెవెన్యూ 301 కాబట్టి రెవెన్యూకే వచ్చేస్తుంది. మెటీరియల్ 401 వచ్చేసి ఇది 403 వచ్చేసేసి ఓవర్ హెడ్స్ రెండు కలిపి వచ్చేస్తుందండి 40స్లో. మెటీరియల్ 401 ఈస్ మెటీరియల్, 403 వచ్చేసి ఓవర్ హెడ్స్, 921 వచ్చేసేసి మీరు ఇది ఇవ్వచ్చు. లెట్ మీ జస్ట్ స్కిప్ మెటీరియల్ ఓవర్ హెడ్స్ కన్వర్షన్, ఇవి రెండిట్లో కన్వర్షన్ వచ్చేస్తుంది. ఓకే, నేను దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని 301 సిరీస్ వచ్చేసి దీని కంట్రోలింగ్ ఏరియా T100లో 301 సిరీస్తో స్టార్ట్ అయ్యేవన్నీ కూడా రెవెన్యూకి అసైన్ అవ్వాలి అని చెప్తున్నాను. 401కు వచ్చేవి అన్నీ కూడా మనకి మెటీరియల్కి వెళ్ళాలి అని చెప్తున్నాను. 401 కాకుండా 403కి వచ్చేసి ఇవన్నీ వచ్చేసి కూడా ఇది టార్గెట్ కాదు, ఇది కన్వర్జన్కి వెళ్తుందండి. కన్వర్జన్ కాస్ట్కి నేను ఇలా వేసుకుంటాను. కన్వర్జన్ కాస్ట్కి 9 సిరీస్ పెట్టుకుంటాను. నాకు 403 వద్దు, 9. కన్వర్జన్ కాస్ట్ వచ్చేసి 943 వచ్చేసి ఇవన్నీ కూడా నేను కన్వర్జన్కి ఇచ్చేసుకుంటున్నాను. ఐమ్ గివింగ్ టార్గెట్కి మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద సోర్స్కి. ఓకే, ఇది T100, ఇక్కడ కూడా T100, ఓకే, ఇక్కడ కూడా T100. ఓకే, 9 రెవెన్యూ ఇచ్చేసాను, మెటీరియల్ ఇచ్చేసాను, సెటిల్మెంట్, కన్వర్జన్. ఇంకొక ఓవర్ హెడ్స్ ఒకటి ఉంటుందండి. ఓవర్ హెడ్స్ ఇవ్వలేదు కదా, ఇక్కడ ఓవర్ హెడ్స్ కూడా ఇచ్చేసుకుంటాను. 921 అయిపోయింది కదా, కాపీ యాస్ చేసుకొని ఓవర్ హెడ్స్ ఇస్తాను. 941 సిరీస్లో ఓవర్ హెడ్స్, 941 సిరీస్లో OVH అని ఓవర్ హెడ్స్ ఇచ్చేస్తాను. డన్, దట్స్ ఆల్. సేవ్ ఇట్. ఓవర్ హెడ్స్ ఇచ్చేసాను. సేవ్, గో బ్యాక్. ఇప్పుడు డిఫైన్ అప్డేట్ అనే స్టెప్, దీంట్లో కొన్ని స్టెప్స్ ఎక్కువ ఉంటుంది, కేర్ఫుల్లీ చేయండి. డిఫైన్ అప్డేట్ ఇది యాజ్ ఇట్ ఈస్ మనము డిస్టర్బ్ చేయకుండా మనం కాపీ చేసుకోవాల్సిన విషయము. అలాగే మీరు మాన్యువల్లీ ఎంటర్ చేసుకోవచ్చు, నేనైతే కాపీ చేసుకుంటాను. కన్వర్జన్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్, ఓవర్ హెడ్స్, రెవెన్యూ, సెటిల్మెంట్, టార్గెట్, ఈ 6ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసేసుకోండి. ఇది K100 కదండి, K100 002. సో ఐఎమ్ కాపీయింగ్ ఇట్. K100 కాకుండా ఇది మనకి వచ్చేది T100 వస్తుంది. T100, ఓకే, T100 931 సిరీస్, 931కి వెళ్ళాలి. అన్ని కన్వర్షన్ కాస్ట్ వచ్చేసి 931,002కి వెళ్ళాలి. యూ కెన్ జస్ట్ చెక్ 931 సిరీస్లో ఉందా అని. ఇంతకుముందు నేను చేసాను కదండి 931. ఇక్కడ వెళ్ళి 931 కన్వర్షన్ ఈజ్ 002, కరెక్ట్, కన్వర్షన్ ఈజ్ డన్. 931 మెటీరియల్ MAT వచ్చేసి 001, ఓకే, 931,001 ఈజ్ మెటీరియల్. ఓవర్ హెడ్స్ ఈజ్ 003, ఓవర్ హెడ్స్ ఈజ్ 003 వచ్చేసింది. రెవెన్యూకి వీటికి మీరు అసైన్మెంట్ చేయక్కర్లేదు. రెవెన్యూ వచ్చేసింది, సెటిల్మెంట్ వచ్చేసింది, టార్గెట్ కాస్ట్ వచ్చేసింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ మీరు ఇది T అని ఇచ్చుకోవాలి, మన కంట్రోలింగ్ ఏరియా కాబట్టి. ఇది 100 అని ఇక్కడ వచ్చింది, ఓకే, 0. హియర్ అగైన్ మేక్ ఇట్ T. T100, T100, ఓకే. కంట్రోలింగ్ లైన్ ఐడి CNV డస్ నాట్ ఎగ్జిస్ట్, ఎందుకంటే మనం CON అని ఇచ్చామండి, CON అని ఇచ్చాము కన్వర్జన్ది. ఇది మళ్ళీ T100 ఈజ్ యువర్ కంట్రోలింగ్ ఏరియా, మన కంట్రోలింగ్ ఏరియా. ఇది కూడా T100, ఇది కూడా T100, T100.
టార్గెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తుందండి. టార్గెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే దాన్ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ వచ్చేసి టార్గెట్ అని నేను ఇస్తాను. యువర్ చేంజెస్ విల్ బి లాస్ట్. ఎస్, మిగతా 5 ఉంది కదండి, సేవ్. టార్గెట్ అనే ఒక లైన్ ఐడి నేను చేసుకోలేదు కాబట్టి గో బ్యాక్. ఓకే, ఇక్కడ లైన్ ఐడీస్ క్రియేట్ చేయండి. ఓకే, ఇక్కడ టార్గెట్ అని క్రియేట్ చేసుకోండి. సెటిల్మెంట్ ఉంది కదండి, మళ్ళీ టార్గెట్ వదిలేద్దామండి, ఇప్పుడు టార్గెట్ అవసరం లేదు. లెట్స్ జస్ట్ గో విత్ ద సెటిల్డ్ అండ్ విల్ సీ వాట్ హ్యాపన్స్. ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం వచ్చి చేసుకుందామండి. సో టిల్ హియర్ ఇట్ ఈస్ ఓవర్. ఓకే, అప్డేట్ పోస్టింగ్ రూల్స్ ఫర్ సెటిలింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, డిఫైన్ పోస్టింగ్ రూల్స్. ఓకే, ఇది మనము ఇవ్వాలి కంపల్సరీగా. సో మనము ఐ విల్ జస్ట్ కాపీ ఫ్రమ్ K100 ఓన్లీ. అగైన్ WIP అయితే ఏం చేయాలి, RUCR అయితే ఏం చేయాలి, ఇవి 2 మనం ఇస్తాము. సో ఇవి 2 నేను ఇక్కడ ఇచ్చేస్తాను. ఇది వేరెవరో అకౌంట్ క్రియేట్ చేశారండి నా దాంట్లో. యూజువలీ నేను ఇవి 2 క్రియేట్ చేయలేదు, బట్ ఎనీవే. సో WIPR RUCR కాపీ చేసేసుకొని సేమ్ థింగ్ నేను నా అకౌంట్కి ఇచ్చేస్తానండి. ఇక్కడ అకౌంట్స్ మనం క్రియేట్ చేయలేదు, మనం చేస్తాం. 260 అయితే క్రియేట్ చేసుకున్నాము. P&Lలో COGM వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్రియేట్ చేయలేదు, అది నేను చేస్తానండి. ఇక్కడ T అని ఇచ్చేస్తాను. T కర్సర్ ఎందుకు ఫైనల్ పొజిషన్కి వెళ్తుంది అర్థం కావట్లేదు. ఓకే, కంపెనీ కోడ్ ఈజ్ ఆల్సో T100. కంపెనీ కోడ్ ఈజ్ ఆల్సో T100. ఎంటర్. ఈ అకౌంట్ లేదు అంటుంది. FS00 వెళ్ళి ఈ అకౌంట్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే, K100 నుంచి కాపీ చేసుకోవడం సులువైన పద్ధతి. 3 సిరీస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్లో ఉందా, 302 WIP P&L. ఈ WIP P&Lని నేను కాపీ యాస్ చేసుకుంటాను. కాపీ యాస్. ఓకే, T సిరీస్లో సేవ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు అక్కడ వెళ్తే షుడ్ యాక్సెప్ట్, డస్ నాట్ ఎగ్జిస్ట్. సో గో బ్యాక్ అండ్ కమ్ ఇన్. ఓకే, వన్స్ అగైన్ ఇక్కడ సేవ్ అయిపోయింది, ఇక్కడ నో ఇష్యూస్. సో వాట్ ఐ విల్ డూ, అగైన్ ఐ విల్ కాపీ. ఓకే, ఇక్కడ మనం ఇచ్చింది T100. కంపెనీ కోడ్ ఈజ్ ఆల్సో T100. కంపెనీ కోడ్ ఈజ్ ఆల్సో T100. ఇప్పుడు ఎంటర్ చేద్దాము. మళ్ళీ అకౌంట్ లేదు అంటుంది. సో ఐ హ్యావ్ టు గో అవుట్ సైడ్ కంప్లీట్లీ అండ్ కమ్. డిఫైన్ పోస్టింగ్ రూల్స్. ఒకసారి చెక్ చేసుకున్నాము ఈ అకౌంట్ క్రియేట్ అయ్యిందా లేదా. T100లో ఈ అకౌంట్ క్రియేట్ అయ్యిందా చూద్దాము. ఇన్కమ్ 302 WIP P&L అనేది క్రియేట్ అయిపోయింది. సో ఐ విల్ అగైన్ కాపీ WIPR అండ్ PUCR కాపీ చేసుకుంటాను. ఇక్కడ K100 WIPR అండ్ RUCR ఈ 2 నేను కాపీ చేసుకోవాలి. దిస్ వన్ అండ్ దిస్ వన్ కాపీ చేసుకుంటాను. ఓకే, అగైన్ పేస్ట్ యువర్ T100. GL account does not exist in company code T100 F4 302 does not exist అని ఉంటుంది. బహుశా నేను FSP0లో క్రియేట్ చేశానా అని ఒకసారి చెక్ చేసుకుంటాను. దెన్ ఐ విల్ ఎక్స్టెండ్ ఇట్. సో లెట్ మీ జస్ట్ చెక్ విచ్ T కోడ్ ఐ యామ్ ఇన్. సో ఇది FSP0లో క్రియేట్ చేశాను కాబట్టి ఇది రావట్లేదు. సో FS00లో వెళ్ళి FS00. ఓకే, ఓకే, హియర్ యూ గో బ్యాక్ హియర్. ఓకే, 302 రాలేదు కదండి, ఇక్కడ క్రియేట్ చేద్దాము. K100 నుంచి నేను కాపీ చేస్తాను. అది సెంట్రలీ క్రియేట్ అయింది, అట్ కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ కాలేదు కాబట్టి. గివ్ మీ 1 సెకండ్. ఇన్కమ్ నాన్ ఆపరేటింగ్ ఇక్కడ కాదు. ఓకే, 140 ఈ WIPని కాపీ చేసుకొని ఓకే T100కి కాపీ చేసేస్తాం. ఓకే,
Now this is created, GL account is created at company code level. By mistake I was creating it FSP0. Now it is created in FS00. So GL account exists. So again try this one now. Yeah. So now the GL account is created. So ఇక్కడ ఏమవుతుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఏదైతే ఎక్స్పెన్సెస్ మీరు వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో పిఎన్ఎల్కి హిట్ చేశారో అది క్రెడిట్ చేసేసి, పిఎన్ఎల్ని క్రెడిట్ చేసేసి బ్యాలెన్స్ షీట్లో ఈ 260 అకౌంట్కి డెబిట్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇక్కడ సేవ్, గో బ్యాక్, ఈ స్టెప్ అయిపోయింది. డిఫైన్ నంబర్ రేంజెస్, దీంతో డబ్ల్యూఐపి సెట్టింగ్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. యాక్టివేట్ డబ్ల్యూఐపి చేయాలి. ఇప్పుడు యాక్టివేట్ డబ్ల్యూఐపి అది ఎలా చేయాలంటే, ఫస్ట్ మీరు ఈ సెట్టింగ్ అయిన తర్వాత యూ గో టు ద ఎఫ్ఐ డిఫైన్ రిజల్ట్ అనాలిసిస్ వర్షన్. ఇన్ రిజల్ట్ అనాలిసిస్ వర్షన్ T100కి వెళ్ళేసేసి ఓకే, ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ టు ఫినాన్షియల్ అకౌంటింగ్ అనే సెట్టింగ్ ఇక్కడ చేసుకోవాలి. ఇది ఒకసారి చేసుకున్న తర్వాత మార్చుకోలేరు. సో రిమెంబర్ దట్ వన్. ఒకసారి చేసుకున్న తర్వాత మార్చుకోలేరు. T100 డిస్క్రిప్షన్ చేంజ్ చేశాను కొంచెం. ట్రాన్స్ఫర్ టు ఫినాన్షియల్ అకౌంటింగ్, సేవ్ చేసేసాను. ఓకే డన్. తర్వాత మళ్ళీ మీరు చేంజ్ చేయలేరు, ఆల్రెడీ డన్. ఇది డన్ అండ్ డస్టెడ్. సో దట్స్ ఆల్. గో బ్యాక్. ఇప్పుడు దీన్ని డబ్ల్యూఐపిని యాక్చువల్ కాస్టింగ్లో యాక్టివేట్ చేసుకోవాలి. కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్లో కాదు, యాక్చువల్ కాస్టింగ్లో వచ్చేసేసి ప్రోడక్ట్ కాస్ట్ కంట్రోలింగ్, యాక్చువల్ కాస్టింగ్ అసైన్మెంట్లో డబ్ల్యూఐపి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇది యాక్టివేట్ డబ్ల్యూఐపి అట్ యాక్చువల్ కాస్ట్. ఓకే, ఇక్కడ మన T100 సిరీస్ ఉందండి, లేదు. సో వీ విల్ జస్ట్ టేక్ ద T100 సిరీస్. ఓకే, ప్లాంట్ ఈస్ T101. అట్ ప్లాంట్ లెవెల్ చేసుకోవచ్చు. డబ్ల్యూఐపి యాక్టివ్ ఫ్రమ్ పీరియడ్, ఏ పీరియడ్ నుంచి స్టార్ట్ చేయమంటే 1/20/24 అంటాను. 1 నుంచి T102 కూడా ఇచ్చేస్తాను. 1/20/24, T103 1/20/24కి ఇచ్చేసాను. సేవ్, బ్యాక్. ఓకే, వీటన్నిటి వల్ల మీకు మంత్ ఎండ్లో వర్కింగ్ అనే ప్రాసెస్ని మీరు చేసుకోవచ్చు. KKAX అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది, మనం దాంట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఈ 3 ప్లాంట్స్కి నేను ఇప్పుడు పీరియడ్ 1 నుంచి ఎనేబుల్ చేసేసాను. రైట్, వేరెవరు చేయలేదు, మరి నా ఇంట్రెస్ట్లో ఎవరు డిస్టర్బ్ చేశారు అనేది చూడాలి. సో థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిఎన్ఎల్కి వెళ్దాము, పవర్ పాయింట్కి వెళ్దాము. సో ఆల్ ది స్టెప్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. యాక్టివేట్ డబ్ల్యూఐపి అట్ యాక్చువల్ కాస్ట్, దీనికి టీ కోడ్ ఉందా అని ఒకసారి చెక్ చేస్తాను. యాక్టివేట్ డబ్ల్యూఐపి లేదు. సో దట్స్ ఆల్. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ and understand more about this one, I have extensive training program also. You can contact the contact information in the description. Thank you very much.